హైదరాబాద్ లో బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దందా జోరుగా జరుగుతోంది. బహిరంగ మార్కెట్ లో ఈ సిలిండర్లకు ఎక్కువ ధర ఉండడంతో పంజాగుట్ట శ్మశాన వాటికలో డంపు చేసుకుని సిలిండర్స్ ని విక్రయిస్తున్నారు. బ్లాక్ దందాకు చెక్ పెట్టింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సిండికేట్ గా ఏర్పడి కమర్షియల్ గ్యాస్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతోంది ముఠా. 414 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఒక్కో సిలిండర్ ను బ్లాక్ మార్కెట్ లో 6,000కు పైగా అమ్ముతున్నాడు డీలర్ అమీర్. అతనితో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. ప్రస్తుతం నెలకొన్న సిలిండర్ల కొరత కావచ్చు, సిలిండర్లకు సంబంధించిన షార్టేజ్, అలాగే మార్కెట్లో ఉన్న డిమాండ్, వీటి ఆధారంగా కొంతమంది ఈ డిమాండ్ని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను అమ్ముతున్న వైనాన్ని టాస్క్ ఫోర్స్ అయితే గుట్టురట్టు చేసింది. మొత్తం 10 మంది కలిసి, అది కూడా పంజాగుట్టలోని శ్మశాన వాటికను వేదికగా చేసుకున్నారు. అంటే శ్మశాన వాటికలో మొత్తం మనం ఇప్పుడు చూస్తున్న ఈ సిలిండర్లన్నిటిని కూడా డంపు చేశారు. అక్కడి నుండి వాటిని బ్లాక్ మార్కెట్లోకి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సిలిండరు బయట నిత్యం దొరికే కమర్షియల్ సిలిండర్ 2,100 ఉంటే వీళ్ళు మాత్రం ఈ ఒక్కొక్క సిలిండర్ ని డిమాండ్కు అనుకూలంగా 6,000 అంతకు మించి కూడా మార్కెట్లో విక్రయిస్తున్న వైనం వెలుగులోకి అయితే రావడం జరిగింది. మొత్తం 414 సిలిండర్లను అయితే టాస్క్ ఫోర్స్ టీము సీజ్ చేసింది. మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి, ఇతను మెట్రో గ్యాస్ ఏజెన్సీ ఉంది, దాన్ని బేస్ చేసుకుని హెచ్పీ గ్యాస్ కు సంబంధించిన సిలిండర్లన్నింటినీ కూడా బ్లాక్ చేశాడు. వాటిని అన్నింటినీ కూడా శంషాబాద్ లో ఉన్న తన గోదాంలో కాకుండా, ఒకవేళ గోదాంలో పెడితే సివిల్ సప్లై అధికారులు కానీ విజిలెన్స్ టీం కానీ దాడి చేసి పట్టుకుంటారని భావించిన అతను పంజాగుట్టలోని శ్మశాన వాటికకు సంబంధించిన సిబ్బందిని మేనేజ్ చేసి అక్కడ ఈ సిలిండర్లన్నింటినీ కూడా డంప్ చేశాడు. అక్కడి నుండి మార్కెట్లో అవసరం ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, అలాగే మిగతా ఫుడ్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కార్యకలాపాల కోసం సిలిండర్లు వినియోగించే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా 6,000 రూపాయలకు ఒక్కొక్కటి కూడా విక్రయిస్తున్న వైనం అయితే ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. మహమ్మద్ అమీర్తో పాటు అతనికి సహకరించిన మొత్తం 9 మందిని అయితే ఎటకెలకు అరెస్టు చేశారు. దాదాపు 414 సిలిండర్లతో పాటు ఇందులో మనం చూస్తున్నాం చాలా వరకు ఫుల్ సిలిండర్లు ఉన్నాయి, అంటే సీల్డ్ సిలిండర్లు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు కూడా ఎంటీ సిలిండర్లను కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఈ గ్యాస్ సిలిండర్ ఈ బ్లాక్ మార్కెట్ దందాను 1.5 ఏడాదిన్నరగా చేస్తున్నట్లు కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ టీము, బంజారాహిల్స్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ లో ఈ ముఠాకి సంబంధించిన ఈ బ్లాక్ మార్కెట్ దందాను అయితే వెలుగులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. 414 సిలిండర్లతో పాటు 11 వాహనాలను, అంటే వీళ్ళు సిలిండర్లను తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసే 11 వాహనాలను కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. ఇలాంటి బ్లాక్ మార్కెట్ కి సంబంధించి అంటే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు, ఎక్కడ కూడా గ్యాస్ కొరత అనేది లేదు, ఇంధన కొరత కూడా లేదు. కావాలనే కొంతమంది రూమర్లు క్రియేట్ చేస్తూ ఈ విధంగా మార్కెట్లో వాటిని అన్నింటిని కూడా బ్లాక్ లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇష్టానుసారంగా రేట్లు 6,000 రూపాయల వరకు పలుకుతురు వాళ్ళని అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి రూమర్లు చేసేవాళ్ళు, అలాగే బ్లాక్ మార్కెట్ లో అమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా రాజరమేశ్వర, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. మన పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్ లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కి అప్రిహెండ్ చేశారు. ఈ టోటల్ ఈరోజు ఈ గ్యాంగ్ ను 10% కి మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రిహెండ్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్ గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ అక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్ లో 2,100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు 6,000 రూపీస్ లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు.